సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనబడి ప్రయాణం. సో ఈ మనబడి ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టెట్ అండ్ డిఎస్సి వీటి యొక్క అప్డేట్స్, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, మనం ఈ తెలంగాణలో కాదు, మనం ఎక్కడైనా కానీ మన దేశంలో మన కంట్రీలో టీచర్ కావాలంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ మనం డిఎడ్ ఆర్ బిఎడ్ చేసి ఉండాలి. దాంతో పాటుగా ఇంకా ఏం కావాలి అంటే టెట్ ఆర్ సిటెట్లో క్వాలిఫై ఉండాలి. దాని తర్వాతనే మనకు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది అసలు అయింది. సో డిఎస్సి ఎగ్జామ్ అని ఉంటుంది మన తెలంగాణలో అయితే. సో మన తెలంగాణలో టీచర్ జాబ్ కావాలంటే అయితే బిఎడ్ ఆర్ డిఎడ్ లేదు, దాని తర్వాత మళ్ళీ ఏంటి అంటే సెమీఫైనల్ మ్యాచ్ మనకు టెట్ ఉంటుంది. సో టెట్ ఆర్ సీటెట్ ఈ ఏ దాంట్లో అయితే టెట్ ఆర్ సీటెట్ ఈ రెండింటిలో ఒక్క దాంట్లో క్వాలిఫై అయినా కానీ మనకు తెలంగాణ డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టడానికి మనం అనుకుంటున్నాం. సో మరి ఎట్లా అంటే ఈ టెట్ ఏంటిది, మనం ఆల్రెడీ బిఎడ్ డిఎడ్ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఇప్పుడు టెట్. సో ఈ టెట్ ఏంటిది, టెట్ అంటే ఏంటిది అంటే మనకి ఇప్పుడు స్టేట్ ఎలిజిబిలిటీ టెట్. సో ఈ స్టేట్ ఎలిజిబిలిటీ టెట్లో సార్ డిఎస్సికి టెట్ ఇంపార్టెన్స్ ఏంటి, మరి డిఎస్సికి టెట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సో డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టాలంటే టెట్లో మనము క్వాలిఫై కావాలనుకుంటాం. సో మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మనకు ఈ ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్లో మనకు జూన్ 15 నుండి 20 వరకు మనకి ఎగ్జామ్స్, 15 నుంచి 30 వరకు మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి వితిన్ ఈ చిన్న పీరియడ్లో మనం టెట్ని క్రాక్ చేయడం ఎలా. సో సింపుల్, హైరాడకూడదు, ఏం లేదు. సో టెట్ మార్క్స్ ఎన్ని, సో టెట్లో మనకు టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 150 మార్క్స్ గాను మన ప్రభుత్వం మనకు టెట్ అనేది ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో ఈ 150 మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది టెట్లో క్వాలిఫై అయినామా లేదా. సో ఫస్ట్ క్వాలిఫై గురించి ఆలోచించాలి, దాని తర్వాతనే హై స్కోరింగ్ గురించి అనేది ఆలోచించాలి. సో ఫస్ట్ ఎట్లా క్వాలిఫై కావాలి. సో టెట్లో క్వాలిఫై కావాలంటే మనము జనరల్ ఆర్ ఓసీకి 90 మార్క్స్ రావాలి ఖచ్చితంగా. బీసీకి అయితేనేమో 75 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూపీ లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 60 మార్క్స్ వస్తే జరుగుతుంది. ఇవి మాత్రమే మనకు క్వాలిఫై మార్క్స్. వీటిని బేర్ చేసుకొని మాత్రమే మనం టెట్ అనేది ప్రిపేర్ అవ్వడం జరగాలి. సో మరి టెట్ ఎట్లా ప్రిపేర్ కావాలి, సో ఇవి మనకు క్వాలిఫై మార్క్స్ కదా. సో మరి టెట్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్ మనం ఎట్లా ప్రిపేర్ కావాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ రైట్. సో టెట్లో మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, టెట్లో మనకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, సైన్స్ వాళ్ళకైతేనేమో సైన్స్ ప్లస్ మ్యాథ్స్ ఉంటుంది, సోషల్ వాళ్ళకైతేనేమో సోషల్ మొత్తం ఉంటుంది. సో మరి ఇప్పుడు అది ఏంటనేది చూద్దాం. సో సైన్స్ వాళ్ళు ఓకేనా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, సైన్స్, మ్యాథమెటిక్స్ రైట్. సో మరి సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సో ఈ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ అనేది కామన్. సో మరి ఈ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ప్లేస్లో సోషల్ అనేది వస్తుంది ఎక్స్ట్రా. సో ఈ సోషల్కి ఇచ్చే మార్క్స్ ఎన్ని అంటే 60. సో ఇప్పుడు మనము మార్క్స్ వైజ్గా డివైడ్ చేస్తాం. సో తెలుగుకు 30 మార్క్స్ వస్తే క్వాలిఫై, అంటే మీన్స్ టోటల్ మార్క్స్ 30, ఇంగ్లీష్ 30, సైకాలజీ 30, సైన్స్ 30, మ్యాథమెటిక్స్ 30 అండ్ సోషల్ వాళ్ళకి సపరేట్ సోషల్ 60 మార్క్స్. సో ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్లో 1 మార్క్స్ వచ్చినా, ఇంకొక సబ్జెక్ట్లో 30/30 వచ్చినా క్వాలిఫై. అంటే ఈచ్ సబ్జెక్ట్ క్వాలిఫై మార్క్స్ అనేది ఏం లేదు. సో మనము ఓవరాల్గా క్వాలిఫై మార్క్స్ ఆల్రెడీ చూసినాం. సో ఎస్టీ వాళ్ళకైతేనేమో 60 మార్క్స్, బీసీ వాళ్ళకైతేనేమో 75 మార్క్స్, జనరల్ అండ్ ఓసీ వాళ్ళకైతేనేమో 90 మార్క్స్. ఇవే క్వాలిఫై మార్క్స్. సో సబ్జెక్టులు ఇన్ని వస్తేనే క్వాలిఫై అనేది మనకు ప్రభుత్వం ఏం మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మనము ఈ స్ట్రాటజీ ఏంటి, మరి ఏ సబ్జెక్ట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఇది మెయిన్గా ఇక్కడ వచ్చింది ఏంటిది అంటే ఏ సబ్జెక్ట్స్ని ఎంత ప్రిపేర్ కావాలి మనం. సో రైట్, ఇప్పుడు నా కోట సార్ నేను
ఇప్పుడు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇందులో మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సైన్స్లో బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఏంటి అంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. సో ఈ బయాలజీ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, సో వీళ్ళకు దేన్ని బేస్ చేసుకోవాలి, దేన్ని ఎక్కువ చదవాలి. ఈ బయాలజీ బ్యాక్గ్రౌండ్ అయితే తెలుగు ఇంగ్లీషు సైకాలజీ అండ్ సైన్స్. ఈ మ్యాథ్స్ వాళ్ళైతేనేమో సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు ఇంగ్లీషు సైకాలజీ మ్యాథ్స్. ఇవి నేను 4 రాస్తున్నాను. ఇంకొక సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ సైన్స్ యాడ్ కావాలి, ఇటు మ్యాథ్స్ యాడ్ కావాలి. సో నేను ఈ 4 సబ్జెక్ట్స్ని ఎందుకు రాస్తున్నా అంటే మనకు బేస్ ఏది, మనకు ఈచ్గా మనకు సబ్జెక్ట్స్ వైజ్గా 30 మార్క్స్ కావాలి. మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ నేను సో బీసీ వాళ్ళకు ఫస్ట్ ఒకసారి చెప్తాను నేను. సో మనకు 30 మార్క్స్ తెలుగు, 30 మార్క్స్ ఇంగ్లీషు, 30 మార్క్స్ సైకాలజీ ఉంటుంది కాబట్టి సో బయాలజీ వాళ్ళు మ్యాథ్స్లో వీక్ ఉంటారు. అందరు ఉండాలని ఏం లేదు, కానీ నేను చెప్తున్నా మేజర్ ఆఫ్ ది ఎక్కువ ఏంటి అంటే మ్యాథ్స్లో వీక్ ఉంటారు. మరి రాని సబ్జెక్ట్ని పట్టుకొని దాన్నే గంటలు పట్టుకొని ఉండద్దు. సో నెక్స్ట్ దేని ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్గా నువ్వు టెట్లో స్కోర్ చేయాలంటే నీకు కావాల్సింది తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ. ఇక మనకు ఓన్ సబ్జెక్ట్ అది ఎలాగో ఉంటుంది, అది పక్కన పెట్టండి. అది మీకు సబ్జెక్ట్ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి వచ్చే ఉంటుంది కాబట్టి మనము ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ 3 తెలుగు ఇంగ్లీషు సైకాలజీ. మరి ఇవి ఎట్లా చదవాలి అంటే నీకు క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, ఫస్ట్ నేను బీసీ కాడికి వెళ్ళి వస్తాను. సో బీసీ అయితే 75 మార్క్స్ రావాలి. నువ్వు ఈ ఎన్ని మార్క్స్కు చదవాలి మనం ఫస్ట్ నీకు క్వాలిఫైడ్ మార్క్స్ రావాలి. ఫస్ట్ నువ్వు కొత్తగా టెట్ స్టార్ట్ చేసావు, నీకు సబ్జెక్ట్స్ గురించి ఏం తెలియాలి, నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తావు, నీకు ఒక ఇవే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ తెలుగు చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, సైకాలజీ చదవాలి, నీ ఓన్ సబ్జెక్ట్స్. సైన్స్ అయితే సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. కానీ 5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, నేను 150 స్కోర్ చేస్తా అని 5 సబ్జెక్ట్స్ చదువుకుంటుంటే నువ్వు క్వాలిఫై కావాలి. ఓకేనా? సో మరి ఎట్లా చదవాలి, మనకు ఫస్ట్ ఏం కావాలి, క్వాలిఫై బేస్ చేసుకొని మాత్రమే చదవాలి. సో క్వాలిఫై కావాలి కదా. సో మనకు ఉన్న 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 5 సబ్జెక్టులో 3 సబ్జెక్టులను పడుతుంది. ఈ 3 సబ్జెక్టులను ఏంటి మనకు తెలుగు ఇంగ్లీషు అండ్ సైకాలజీ. ఇవి మనకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ కాబట్టి తెలుగును గట్టి పట్టు. ఎట్లా అంటే ఇక చదివినామంటే ఖచ్చితంగా దాంట్లో స్కోర్ చేసేటట్టు ఉండాలి. సో ఎందుకు అంటే మనం మదర్ టంగ్ తెలుగు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా స్కోర్ చేస్తాం. సో ఎట్లా చదవాలంటే 20 కన్నా ఎక్కువ 20 to 30 మార్క్స్ వచ్చేటట్టు చదవాలి. నేను యావరేజ్గా 20 వేసిన. ఎట్లా చదవాలి మనము, సో ఇగో ఇక్కడ నేను వేస్తా. సో తెలుగు ఎట్లా ఒక 20 మార్క్స్ వేసిన యావరేజ్గా, అట్లా చదవాలని చెప్తాను మళ్ళీ. సో నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా 20 మార్క్స్. సో ఇంగ్లీష్లో కూడా 20 మార్క్స్ వేసిన. సో నెక్స్ట్ సైకాలజీ ఇవి కూడా 20. సో 20 ఇక్కడనే 60 మార్క్స్ వస్తాయి. సో నీకు ఇంకెన్ని మార్క్స్ కావాలి, 15 మార్క్సే కావాలి. నువ్వు బీసీ అయితే గిట్ట ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై కావడానికి 60 మార్క్సే కావాలి, ఇంకొక 15 మార్క్సే కావాలి. సో మరి ఆ 15 మార్క్స్ నువ్వు ఎక్కడ కొడతావు, రైట్? ఇవి ఇంతే వచ్చినాయి. ఇంకా నువ్వు బేసిక్గా నువ్వు ఇంతే చదివావు, నీకు ఇంతే వచ్చినాయి, రైట్? నీ సబ్జెక్ట్ ఉంది కదా, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంది కదా, నువ్వు సైన్స్ అయితే సైన్స్ చదవు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ చదువు, కానీ రెండింటిని పట్టుకొని కూర్చుంటావు. సో ఓకేనా, రైట్? సో సైన్స్ను పట్టుకో. నువ్వు సైన్స్ బ్యాక్గ్రౌండ్ బయో బ్యాక్గ్రౌండ్ అయితే సైన్స్ను పట్టుకొని చదువుకుంటూనే ఉండు. దీంట్లో మినిమం నీకు ఎంత లేదన్నా నీ సబ్జెక్ట్ కాబట్టి 15 మార్క్స్ అయితే మినిమం వస్తాయి. నువ్వు అడ్డి గుడ్డి పెట్టినా కానీ 15 మార్క్స్ అయితే వస్తాయి. సో నువ్వు ఇక్కడనే క్వాలిఫై కదా. ఇవి 60 మార్క్స్ ప్లస్ 15. సో ఇది మొత్తం ఎంత, 75 మార్క్స్. మరి 30 మార్క్స్ ఇంకా అడిషనల్గా మ్యాథ్స్ ఉంది కదా, దాన్ని చేద్దాం. సో దీన్ని ఇవన్నీ చదువులు అయిపోయినాక నీకు ఇంకా చదువులు టైం లేదు అంటే ఏదో ఒకటి మార్క్స్ పెట్టినా మినిమం 10 మార్క్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఏదైనా ఒక ఆప్షన్ పెట్టినా నీకు మినిమం 10 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇక్కడే నీకు 85 మార్క్స్ వస్తానని నువ్వు అనుకున్న స్కోర్ కన్నా నీ క్వాలిఫై స్కోర్ కన్నా ఇంకా 15 మార్క్స్ నువ్వు ఎక్కువ చెప్తాను, రైట్? సో మరి నెక్స్ట్ ఏంటి, సో ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం.
రైట్. సో వీళ్ళు క్వాలిఫై కావడానికి వీళ్ళు క్వాలిఫై కావడానికి 60 మార్క్సే. సో ఇవి పెట్టుకో ఫస్ట్. టార్గెట్ నువ్వు 60 మార్క్సే. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ నీ టార్గెట్ 60 మార్క్సే, అంతకంటే ఎక్కువ పెట్టుకోక ఫస్ట్. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతావు, నీకు ఎట్లా ప్రిపేర్ కావాలో తెలియదు. సో నువ్వేం చదవాలంటే ఫస్ట్ తెలుగు చదువు, నెక్స్ట్ ఇంగ్లీష్ చదువు, తెలుగు ఇంగ్లీషు, ఇంకోటి ఏంటిది సైకాలజీ. ఎందుకు అంటే నువ్వు సైకాలజీ నేను ఎందుకు చదవాలంటే ఇది నీకు డిఎస్సీలో కూడా ఫర్దర్ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా సైకాలజీ చదివితేనే ఈ మూడింట్ల స్కోర్ చేస్తేనే నీకు టెట్ల హై స్కోరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. స్కోరింగ్ సబ్జెక్ట్సే ఈ మూడు, తెలుగు ఇంగ్లీషు సైకాలజీ. సో మరి నెక్స్ట్ ఏంటి? సో రైట్, వీటిలో ఎంత స్కోర్ చేయాలి నేను చెప్పిన కదా అక్కడ బేసిక్గా. సో నువ్వు 20 మార్క్స్ వచ్చినట్టు చదవాల్సిందే, ఓకేనా? నీకు లేదు నాకు నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన సార్ నాకు 20 అంటే ఎట్లా వస్తాయి అంటే 15 చదువు. కానీ ఈ 15 మళ్ళీ పోవచ్చు ఇంకా 15 to 20 15 to 20 నువ్వు ఎంత అడ్డుగుడ్డు పెట్టినా కానీ 15 to 20 మధ్యలో ఈజీగా వస్తాయి. చదవంది రావు, ఒక్కోసారి లక్లు వస్తాయేమో, నాకు వచ్చినాయి అనుకోవద్దు. సో ఏంటి అంటే చదవాలి. సో 15 to 20 యావరేజ్గా 15 వేద్దాం. సో ఇక్కడ కూడా 15, మొత్తం ఎంత అంటే 45. ఇంకా నీకు కావాల్సే మాత్రం 15 మార్క్సే కదా. సో ఈ ప్లస్ 15 ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఒకటి. అయితే సైన్స్ అయితే సైన్స్, నెక్స్ట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. ఇగో ఈ సైన్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇవి రాని వాటికనే నువ్వు 15 తెచ్చుకున్నప్పుడు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ దగ్గర ఖచ్చితంగా 15 తెచ్చుకోగలవు కదా. రైట్, ఇగో ఈ 15 తెచ్చుకో. ఇగో నాకు ఇది లేదు అనుకో మ్యాథ్స్, నువ్వు బయాలజీ అయితే ఖచ్చితంగా నీకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరికి ఉండదు, ఉండాలని ఏం లేదు, ఉండద్దని ఏం లేదు, కానీ ఉండదు ఎక్కువ పేజర్ పర్సెంట్గా. సో నీ దీన్ని పక్కన పెట్టాయి. సో నీకున్న టైంలో ఇవన్నీ చదవాలంటే కాదు. సో మనము ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మాత్రం ఓన్లీ క్వాలిఫై గురించి కాబట్టి సో ఇక్కడ ఎన్నత్తనే మనకి ఇప్పుడు రైట్. సో ఇగో మొత్తం 60 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ నువ్వు ఇక్కడే క్వాలిఫై అయ్యావు. ఈ మ్యాథ్స్లో ఏదైనా ఒకటి పెట్టిరా ఖచ్చితంగా ఒక 10 to 15 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. నీకు ఇక్కడనే 75 మార్క్స్ వస్తాయి. అంటే మీన్స్ ఏంటిది, నువ్వు 3 సబ్జెక్టులు చదివి నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఎట్లా చదివి ఉంటావు కాబట్టి నీకు ఎంత లేదన్నా 75 మార్క్స్ అనేవి వస్తాయి. సో నీకు ఎంత లేదన్నా 75 మార్క్స్ కాబట్టి నీకు 75 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇక ఇట్లా ప్రిపేర్ కావాలి. లేదు నాకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, నేను అన్ని మెటీరియల్ కొనుక్కున్నా, నేను ముంగడ పెట్టుకుని అన్ని చదువుతూనే ఉంటా అంటే అట్లా చదువుడు కాదు, అట్లా ప్రిపరేషన్ ప్లాన్ అనేది కరెక్ట్ కాదు. రోజుకు ఇంకెన్ని డేస్ ఉన్నది? ఇవాళ ఎంత మే 13 ఇవాళ 12 రైట్. సో మే 12 ఇంకా ఈ 18 డేస్ ఉన్నది ఇందులో, ప్లస్ అవి 15 డేస్. సో ఎంత మొత్తం 33 డేస్ ఉన్నది బిడ్డ. ఇంకా మనకు ఇంకొక నెల ఎగ్జాక్ట్గా మనకి ఇంకెంత ఉన్నది, మనకు 1 మంత్ ఉన్నది. ఈ 1 మంత్లో నీకు ఏం కావాలి, నువ్వు ఆ 3 డేస్ తీసేయి. ఒకరోజు ప్రాణం మంచిగా ఉండదు, ఒకరోజు ఏమన్నా అవుతుంది, ఆ 3 డేస్ తీసిపడేయి. మనకు కావాల్సింది ఏంటి 30 డేస్ మాత్రమే. ఈ 30 డేస్ నువ్వేం చేస్తావు, ఎట్లా ప్రిపేర్ అవుతావు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో రైట్, సో ఈ 30 డేస్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఓసీ జనరల్ గురించి ఒకసారి మాట్లాడదాం. రైట్, జనరల్ అండ్ ఓసీ క్వాలిఫై మార్క్స్ 90. నువ్వు ఎంత గట్టే చదివితే అంత గట్టే క్వాలిఫై అవుతావు, లేదంటే కాదు, ఇది మాత్రం పక్కా. సో ఇక నువ్వు నీ టార్గెట్ ఎట్లుండాలంటే తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, ఇగో ఇవే ఉండాలి. ఇలా 20 పక్కా ఉండాల్సిందే. ఇంకా 20 ఈ 20 ఉంటే ఈ 60 అవుతాయి. ఇంకా 30 మార్క్స్ ఎక్కడి నుంచి రావాలి? ఇగో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కదా, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది? అయితే సైన్స్ లేదంటే మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే ఏదంటే ఒక దాంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా వీటిలోనే 20 తెచ్చుకున్నప్పుడు నీ ఫేవరెట్ సబ్జెక్ట్లో 20 తెచ్చుకోవాల్సిందే, లేకుండా అక్కడ క్వాలిఫై కావు.
సో 20 తెచ్చుకో. నువ్వు ఎంతో కొంత ఈ ఫేవరెట్ సబ్జెక్ట్ దగ్గర 20 ఏ దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లోకి 20 తెచ్చుకున్నా నీకు ఎన్ని మార్క్స్ అవుతాయి ఇక్కడ మనకు 80 మార్క్స్ అవుతాయి. ఇంకొక 10 మార్క్స్లోకి వెళ్ళి అయితే సైన్స్లోకి వెళ్ళి అయితే సైన్స్, మ్యాథ్స్లోకి వెళ్ళి అయితే మ్యాథ్స్. 10 మార్క్స్ వచ్చేలాగా చదవలేదు అంటే నువ్వు వేస్ట్గా. సో ఎందుకు అంటే ఖచ్చితంగా మనం చదవాల్సిందే. మనము వేస్ట్ అనేది ఎందుకు అంటే అట్లా రాకుంటే మనం క్వాలిఫై కావాలి. క్వాలిఫై కానప్పుడు మనం చదివి వేస్ట్. సో ఎట్లా అంటే ఖచ్చితంగా నీ ఫేవరెట్ సబ్జెక్ట్లో 20 వీటితో కంపేర్ చేసినప్పుడు ఈ 20 వచ్చి లెక్క కాదు. ఎందుకు అంటే ఈ 20 కన్నా ఎక్కువనే రావాలి. 20 to 25 రావాల్సిందే ఖచ్చితంగా. సో రైట్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ కడిగద్దాం. సో అయితే సైన్స్ అయితే మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ ఉన్నకి సైన్స్ రాదు. ఇది అది జనరల్ థింగ్ అది. సో నువ్వు 20 to 25 కొట్టినప్పుడు మినిమం ఇలా 5 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఈజీగా వచ్చేయగలరు. సో ఈజీగా మనకి ఇక్కడ ఏం క్వాలిఫై అవుతాను 90 మార్క్స్ తోటి నువ్వు అక్కడ టెట్ క్వాలిఫై అవుతాను. రైట్. సో ఇది ప్రిపరేషన్ ప్లాను. దేన్ని ఎట్లా చదవాలనేది ఇప్పుడు చెప్పినా కదా. ఇప్పుడు ఈ మనకు మిగిలి ఉన్న 30 డేస్ని ఎట్లా చదవాలో మనం డిస్కస్ చేద్దాం. మిగిలి ఉన్న 30 డేస్ని ఎట్లా చదవాలనేది మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో కమింగ్ టు ద పాయింట్, అవర్ టార్గెట్ 30 డేస్. అవర్ టార్గెట్ 30 days only. టార్గెట్ 30 డేస్. రైట్. సో ఈ టార్గెట్ 30 డేస్లో మనం చదవాల్సిన సబ్జెక్టులు ఎన్ని? 4. 5 దాన్ని పక్క పెట్టు ఫస్ట్. ఓకేనా? 5 దాన్ని పక్కన పెట్టు. మనం చదవాల్సిన 4 సబ్జెక్టులు. ఒకటి ఏంటిది అయితే తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీషు, నెక్స్ట్ సైకాలజీ, నెక్స్ట్ అయితే సైన్స్ అయితే సైన్స్, సోషల్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. రైట్. సో నేను వీటి గురించి ఇప్పుడు నేను చెప్పా, ఈ పక్కన పెట్టుడే. సో ఈ వీటి గురించి నేను చెప్తాను. మనము ఈ 30 డేస్లో నీవు మూడింటికి ఎన్ని డేస్ పెట్టుకోవాలి? నేనైతే చెప్తున్నా తెలుగుని ఒక 4-5 డేస్లో మనం కంప్లీట్ చేయగలుగుతామా లేదా? 4 to 5 డేస్. లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ అని అనుకుంటే 5 డేస్ పెట్టు. తెలుగులో మనకి ఏముంటుంది? కవి పరిచయాలు, అర్థాలు, నానార్థాలు, గ్రామర్కి ఒక రోజు పడే. ఖచ్చితంగా గ్రామర్ ఒక రోజు కంప్లీట్ చేయొచ్చు. లేదు నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు 2 డేస్ పెట్టుకో గ్రామర్. ఎందుకంటే గ్రామర్ ప్లస్ పాయింట్. కవి పరిచయాలకు ఒక రోజు పెట్టుకో. ఖచ్చితంగా మనకి ఇక్కడ 3 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 డేస్ ఏం చేయాలి అంటే అందులో ఉన్న మనకు ఈ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు నేను చెప్తా. సో తెలుగుకు 5 రోజులు కంప్లీట్ చేసుకో. ఇంగ్లీష్లో 5 డేస్ కంప్లీట్ చేసుకో. సైకాలజీ ఇగో ఇంగ్లీష్ తొందర అవుతుంది, కానీ ఇంగ్లీష్ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్ కాబట్టి ఇది మనం తొందరగా కొట్టాం. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడికి వచ్చింది మన కథ అంతా. సైకాలజీ ఎందుకంటే మనం ఇప్పుడే నేర్చుకుంటాం, ఎందుకంటే మనం బీఈడీ చేసినప్పుడు చదవలే కదా. సో ఇప్పుడు నేర్చుకుంటాను, కొత్తగా ఉంటుంది, మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇగో దీనికి ఒక 1 వీక్ పెట్టుకో, 7 డేస్. సో మొత్తం టోటల్ ఎన్ని డేస్ అయింది? మొత్తం టోటల్ ఎన్ని డేస్ అయింది? 17 డేస్ అయింది. ఇంకా మనకు మిగిలి ఉన్న డేస్ ఎన్ని? 13 డేస్ రిమైనింగ్. సో రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి మనకు? ఇగో ఈ 13 డేస్లో ఇగో మనకు ఫేవరెట్ ఏంటిది అంటే సో అయితే సైన్స్ అయితే లేదంటే మ్యాథ్స్ గురించి అయితే ఇక్కడ చెప్తాం. రైట్. సో మిగిలిన 13 డేస్ని ఎట్లా ప్రిపేర్ కావాలి? మిగిలిన 13 డేస్ని ఎట్లా ప్రిపేర్ కావాలి? సో నేను నా ఫేవరెట్ సబ్జెక్ట్కి 10 డేస్ పెట్టుకున్నాను. లేదు సరే 8 డేస్ పెట్టుకుందాం, లేదు 1 వీక్ పెట్టుకుందాం. 10 డేస్ ఎందుకులే కానీ ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి తొందరగా కంప్లీట్ అయిపోతుంది. 1 వీక్ పెట్టుకుంటాం. ఓకేనా? సో ఎన్ని వీక్ పెట్టుకుంటా? 1 వీక్ మీన్స్ 7 డేస్. ఓకేనా? ఈ 7 డేస్ నువ్వు ఎట్లా ప్రిపేర్ కావాలంటే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కానీ ఖచ్చితంగా 20 అబవ్ మార్క్స్ వచ్చేటట్టు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే నీ ఫేవరెట్ సబ్జెక్టు సైన్స్ అయితే సైన్స్ చదివే ఉంటావు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ చదివే ఉంటావు. నువ్వు దాని దగ్గర గ్రిప్ ఉన్నది కాబట్టి నువ్వు ఆ సబ్జెక్ట్ తీసుకుంటావు. ఓకేనా? ఎన్ని డేస్ పెట్టుకుంటాం మనం? 7 డేస్. ఈ 7 డేస్ పోగా మనకి ఇంకెన్ని డేస్ ఉంటుంది అంటే ఇంకా 8 డేస్ మిగిలి ఉంటుంది. సో ఈ 8 డేస్లో ఇగో మనకి ఇది ఎక్కువ చదవడానికి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి అది మనం చదవం, కానీ జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి ఆప్షన్స్ మనకు ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్ కోసం ఎన్ని డేస్ పెడతావు? ఈ 8 డేస్ పెట్టకు.
మనకు కావాల్సింది ఏంటి, ఒక 2 to 3 డేసే పెట్టుకో. 2 to 3 డేస్. ఈ 8 వెళ్ళి 3 డేస్ పోతే ఇంకెన్ని డేస్ పోతుంది, ఈ 5 డేస్ ప్లాన్ నేను చెప్తున్న తర్వాత. సో మనకు ఈ సబ్జెక్ట్స్ గురించి ఏంటి, ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్ గురించి ఎన్ని డేస్ పెట్టుకోవాలి మనం, 2 to 3 డేస్ మాత్రమే పెట్టుకో. సో ఎందుకు అంటే దాంట్లో కూడా నీకు బేసిక్ ఐడియా రావాలి కాబట్టి నేను ఆ 3 డేస్ చెప్తాను. లేదు అంటే ఇది కూడా అవసరం లేదు, నువ్వు ఎక్స్ట్రా సబ్జెక్ట్ చదవకుండా నీకు అక్కడ క్వాలిఫై ఎట్లా కావాలని నేను చెప్పిన కదా. రైట్. సో అన్ని బుక్కులు నా దగ్గర ఉన్నాయి, నేను అన్ని కలగలుపుకో చదువుతా అంటే కుదరదు. సో మనకు కావాల్సిన ఏంటి, వాళ్ళు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాత్రమే చెప్తాను నేను. లేదు నేను సెంట్ మార్క్స్ అంటే నీకు 90 ఎబో 100 మార్క్స్ కొట్టాలంటే నీకు అంత క్యాపబిలిటీ ఉంటే చదువు. కానీ ఏంటి అంటే నేను ఇప్పుడే దిగినాను, మన సెల్ఫ్కి తెలుసు నాకు ఏ సబ్జెక్ట్ అర్థలేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. లేదు నేను 2 to 3 టైమ్స్ రాసినా కానీ నేను క్వాలిఫై కావాలి. కానీ నేను ఎట్లా చదవాలి అంటే నువ్వు ఇట్లా చదువుకో. ఈ ఉన్న డేస్ని దేనికి ఎన్ని డేస్ పెట్టుకున్నావు, తెలుగు 5 డేస్. 5 డేస్ చదివినవు అంటే ఖచ్చితంగా మళ్ళీ నువ్వు మళ్ళీ దాని సబ్జెక్ట్ ముట్టవాలి, అట్లా చదవాలి. సో సార్ నేను సీరియల్ మరి 5 డేసే చదవాలంటే సీరియల్గా 5 డేస్ కాదు. అయితే పొద్దున ఒక సబ్జెక్ట్ చదువు, మధ్యాహ్నం ఇంకో సబ్జెక్ట్ చదువు. లేదు నేను సీరియల్గా 5 డేస్ చదువుతుంటే చదువు. కానీ ఏంటి అంటే మన లాస్ట్ కష్టంలో ఇక్కడ 12 డేస్ తర్వాత మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. సో 12 డేస్ తర్వాత మళ్ళీ నీకు ఇబ్బంది అయితే మళ్ళీ ఒక్కొక్క రోజు దాన్ని ఇట్లా రివిజన్ చేసుకో. కానీ ఖచ్చితంగా 5 డేస్లో నువ్వు ఏ డేస్ అన్న ప్లాన్ చేసుకో, కానీ 5 డేస్లో కంప్లీట్ కావాలి. ఓకేనా. తెలుగు గ్రామర్ ఉంటుంది, అవిపరిచయాలు ఉంటాయి, అర్థాలు నానార్థాలు ఉంటాయి. ఇగో నువ్వు ఫోకస్ చేయాల్సింది గ్రామర్లోకి వెళ్ళి గ్రామర్ చదివినాము అంటే ఖచ్చితంగా నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. నువ్వు ఖచ్చితంగా 20 to 20 ఎబో మార్క్స్ చేస్తావు ఖచ్చితంగా. గ్రామరు ప్లస్ కవిపరిచయాలు ప్రిపేర్ అయితే రైట్. నెక్స్ట్ గ్రామరు కవిపరిచయాలు ప్రిపేర్ కాదు, నువ్వు ఏది చదవకు. ఓకేనా. గ్రామరు ప్లస్ కవిపరిచయాలు ప్రిపేర్గా ఖచ్చితంగా 20 మార్క్స్ వస్తాయి. రైట్. నెక్స్ట్ మెథడాలజీ ఉంటుంది. మెథడ్ అది మనం చదవాల్సిందే. లేదు చదవలేదు అంటే 6 మార్క్స్ అక్కడే పోయింది మనకు. ఇగో ఈ అన్నింటి కలిపి మనం బేసిక్ కామన్గా కొన్ని సైకాలజీ చదివినామంటే ఖచ్చితంగా ఇగో ఇవన్నీ కవర్ అయ్యే మెథడాలజీ ఉంటుంది. అవి మీకు ఇప్పుడే కాదు, సైకాలజీ అనేది ఒక 2-3 సార్లు చదివితే మనకు తెలుస్తుంది. ఓకేనా. సో మనకు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, మనకు పాస్ కావాలి. సో ఎట్లా పాస్ కావాలనేది నేను ఇప్పుడు చెప్పిన కదా. ఇప్పుడు ఉన్న 30 డేస్ని తెలుగు 5 డేస్ పెట్టుకో, ఇంగ్లీష్ 5 డేస్ పెట్టుకో, ఇగో సైకాలజీకి 7 డేస్. 7 డేస్ అంటే కూర్చుంటే వాడి చదువుతూనే ఉండవు. ఈ చదివేటప్పుడు మధ్యలో అప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటా నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదో చదువుకుంటుంది. ఎందుకు అంటే ఒకటేసారి సైకాలజీ చదివితే మళ్ళీ నువ్వు ఈ చదివి వేరే సబ్జెక్ట్ వచ్చేసరికి అది మర్చిపోతావు. ఎందుకంటే సైకాలజీ అనేది డిఫికల్ట్ టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్ అనేది వేరే ఉంటుంది. కాబట్టి మనము సో సీరియల్ ఒకటేసారి చదువుకుంటాం సైకాలజీ, మన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదో చదువుకుంటుంటే ఈ ప్రిపరేషన్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఇగో ఇదే ప్లాన్ ప్రకారము మనం ఎంత స్కోర్ చేస్తామంటే ఇగో 80 to 90 స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. 80 to 90 స్కోర్ ఖచ్చితంగా చేస్తాం. నువ్వు ఇదే స్ట్రాటజీ ఫాలోగా నిన్ను ఇదే స్ట్రాటజీ నేను ఫాలో అయ్యేలాగా నేను చేస్తా. సో ఎట్లా అనేది నువ్వు నన్ను ఫాలోగా రోజు నేను మీ ప్రిపరేషన్లో నేను కూడా భాగమైతే ఈ కాన్సెప్ట్. సో రైట్. లాస్ట్గా ఏం చేద్దామంటే రైట్ చిన్నగా లాస్ట్ రైట్. సో ప్రిపరేషన్ నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ ప్రిపరేషన్ నేను బాగా ఎట్లా లైవ్ టెస్ట్. సో లైవ్ టెస్ట్ డైలీ 1 hour. ఓకేనా. డైలీ లైవ్ టెస్ట్లో డైలీ 1 hour తీసుకుంటా, ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తా, దాని గురించి ఇంకోటి ఏంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా. ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ నేను ఈ మనబడి ప్రయాణంలో నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా. ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఏంటి అంటే ఓన్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఎట్లా అంటే మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో మీకు అందరికీ నేను మెసేజ్ చేసే ఫెసిలిటీ ఇస్తాను. సో మీరు చదివేటప్పుడు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, సైకాలజీ అయితే సైకాలజీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్. సో మీకు ఏ సబ్జెక్టు ఏ ఏరియా నుండి వెళ్ళి డౌట్ ఉన్నా కానీ దాన్ని ఫోటో తీసి ఇలా పెట్టుల్లి గ్రూప్లా, దాన్ని నేను నెక్స్ట్ డే నైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా లైవ్ క్లాస్ అయిపోయినాక. అయితే
నేను మీరు గిట్ట నాకు కొంచెం కోఆపరేటివ్ చేస్తే నేను మార్నింగ్ 1 అవర్ కూడా ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకేనా? మార్నింగ్ 5కి వెళ్ళే వాళ్ళం మనం. సో ఎందుకంటే ఒక సక్సెస్ పర్సన్కి ఫెయిల్యూర్ పర్సన్కి ఉన్నది తేడా ఇదే. బట్ ఏంటి అంటే మార్నింగ్ లేచి వాడు చదువుతాడు, నిద్ర ముద్ద లెక్కల పండుకోడు. ఓకేనా? సో మార్నింగ్ లేవాలి, చదవాలి. మేము కూడా చదివినాం 4కి లేచి. ఓకేనా? ఏదో మేము ఏం సక్సెస్ అయినట్టుగానే కాదు, కానీ సో ఏది అంటే చదవాలి. మనకు మార్నింగ్